ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే ఎంతోమంది యూట్యూబర్స్ అనేది హేళన చేస్తూ మాట్లాడిన ఒక మహారాణి అనేది ఇప్పుడు కేసుల పాలైందన్నమాట. అంటే పోలీస్ స్టేషన్లో అనేది కేసు పెట్టారు. ఇప్పుడు ఊచలు లెక్క పెట్టడానికి రెడీగా ఉంది. వాస్తవంగా విష్ణుప్రియ తెలుసు కదా, విష్ణుప్రియ అనేది గత నెల కింద అనేది ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కింద అనేది కొన్ని వీడియోలు అయితే చాలామంది చేసి పెట్టారు. కొంతమంది కాదు, చాలామంది అయితే చేసి పెట్టారు. ఇన్ని లక్షలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నవి, విష్ణుప్రియకు అలాంటి బుద్ధులు ఎందుకు వచ్చినవి, ఇలా రకరకాలుగా అనేది వీడియోలు అయితే చేసి పెట్టారు. ఓకే, వీడియోలు చేసి పెట్టుకున్నారు. వాస్తవంగా అనేది ఆమె పర్మిషన్ లేనిది ఆమె పైన అసలు వీడియోనే తీయద్దు. అలాంటిది వీడియోలు చేసుకున్నారు, పెట్టుకున్నారు, డబ్బులు సంపాదించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ హేళన చేసినట్లు ఇవి ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్లని పెట్టుకొని అలా మాట్లాడడానికి ఎవరికి రైట్ ఉంది? ఎవరికి రైట్ లేదు. కానీ విష్ణుప్రియని మాత్రము అని చూపించారు. చాలామంది యూట్యూబర్ల మీద అనేది విష్ణుప్రియ కంప్లైంట్ అయితే చేసింది. ఇప్పుడు అనేది కొంతమంది పైన అనేది కేసులు ఫైల్ అయినవి, వాళ్ళకైతే కాంటాక్ట్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఒక్కరినైతే ఫోకస్ చేసి విష్ణుప్రియ అయితే కంప్లైంట్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఆమె ఏదో తొందరపాటు అయితే కంప్లైంట్ అయితే చేయలేదు. చాలా ఓపిక పట్టింది. చాలా ఓపిక పట్టిన తర్వాత కూడా అసలు ఆమె మీద కాంట్రవర్సీ అనేది ఆగట్లేదు. చాలా అంటే చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఏంది విష్ణుప్రియ ఏంది, సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత లోపల పోయిన తర్వాత అందాలు చూపిస్తుంది, ఏమన్నా ఉందా లేదా, ఇలా రకరకాల అన్నరాని మాటలు అనేది విష్ణుప్రియనైతే అంటున్నారు. ఏ ఆడపిల్ల అయినా చూసిన కాడికి చూస్తుంది, ఎంత చూడాలని అంత వస్తుంది. ఇంకా ఆమె వల్ల కాలేదు. ఆమె వల్ల కాకనే కొంతమంది యూట్యూబర్ల మీద అనేది కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందన్నమాట. సో ప్రధానంగా ఒక్కరి పైన అయితే ఫోకస్ అయితే చేసింది. అలాంటి వాళ్ళు అనేది ఇంకా చాలామంది ఉందని కూడా మీడియా ముంగట చెప్పడం జరిగింది విష్ణుప్రియ. ఆమె పేరు వచ్చేసి సోనాలి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మిడత మొహం వేసుకొని ఎవరైతే యూట్యూబర్లో ఉంటారో వాళ్ళపైన అనేది అడ్డమైన మాట్లాడుకుంటూ, ట్రోలింగ్ చేసుకుంటూ, కాంట్రవర్సీ చేసుకుంటూ, ఇంకా ఆమెకు అదే పని అన్నమాట. ఎవరన్నా కొద్దిగా ఇరికిర్రనుకోండి, అంటే యూట్యూబర్లు అంటే కంటెంట్ తెలుసో తెలియకనో మాట్లాడనికే వస్తుంది రాదు, ఇవి కామన్. ప్రతి ఒక్కరు అనేది జీరో నుంచి స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళకు తెలిసిన కంటెంటే చేస్తూ వస్తారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ అమ్మాయికుల్ని పట్టుకొని ఏదైతే మాట్లాడడానికి రాదో వాళ్ళని పట్టుకొని నీచంగా అనేది ట్రోలింగ్ చేస్తుంది. మామూలు ట్రోలింగ్ కాదు, అసలు ఆమె ఆడపిల్లనా అని అనిపిస్తుంది. ఏంది కుండకళ్ళు తాగిన తర్వాత మొహం ఏ విధంగా అయితే ఉబ్బింటుందో ఆ విధంగానే ఉంటుంది. సేమ్ మిడత మొహమే అంటే మిడత మొహమే అలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని ఎందుకు ఇలా టార్గెట్ చేయడము? ఒక ఆడపిల్ల అనకుండా అంత నీచంగా ఎందుకు మాట్లాడాలి? విష్ణుప్రియ కూడా ఆడపిల్లనే కదా, నీతోటి ఆడదే కదా, మరి అంత నీచంగా ఎందుకు మాట్లాడాలి? అనరాని మాటలు అనేది ఎందుకు మాట్లాడాలి? ఒకసారి ఆలోచించండి. కానీ విష్ణుప్రియకు ఉన్నంత ఓపిక ఇంకా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో కేసు అయితే ఫైల్ అయ్యేది. చాలామంది అయితే ఓకే పట్టారు. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఏం చేయలేకపోయారు. వాస్తవం చెప్పాలంటే ఎంత దరిద్రంగా పెడతా అంటే వీడియోలో ఒక ఆడపిల్ల అయి అలా పెట్టడం సిగ్గుచేటు, ఆడజాతికే అవమానం అని చెప్పుకోవాలి. అంత దారుణంగా పెడుతుంది. ఇంత బుద్ధుడి మొహం వేసుకొని ఇంకా ఏముంటుంది? వేరే వాళ్ళు వీడియోలు తీసుకొని క్లిప్పులు కట్ చేసుకొని వీడియోలు చేయడము, ట్రోల్ చేయడము, వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించడము, మిలియన్స్ల వ్యూస్ రావడము, ఇంకా పుణ్యానికి వచ్చిన డబ్బులు కదా. ఎలా ఉంటుంది? పంది మొహం వేసుకొని ఉంటే గిట్లే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ దేవుడు అనేది ఎప్పుడో ఒకప్పుడు అనేది శిక్ష చేస్తాడు. అది ఇప్పుడు ప్రజెంట్ జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరిగిందన్నమాట. అందరు వీడియోలు తీసుకోవాలి, ట్రోలింగ్ చేయాలి. రావణ్ ఉన్నాడు కదా, రావణ్ టాక్స్ ఉంది కదా, ఆ అబ్బాయి మొత్తం మూవీస్ గురించే రివ్యూ ఇస్తాడు. ఆ అబ్బాయి పైన కూడా 1.5 year బ్యాక్ కూడా ఫుల్ రచ్చరంబలో జరిగింది. అన్నారా అని మాటలని ఆ పోరగాన్ని ఏదో సోదిగాడు, ఇంకా పనికి మళ్ళీడు, ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడింది. వాస్తవంగా అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు నువ్వు సోదిమోహన్ దని కాదా? సోదిమోహన్ దనివే కదా నువ్వు కూడా. ఎంతోమంది అనేది నీ పైన కాపుకొని కూస్తున్నారు. ఈమె ఛానల్ అనేది ఎట్లన్నా చేసి ఎగరొట్టాలి అని. అలా ఎగరొట్టాలని కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే క్లిప్పులు వాడుకోవాలి. ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను, నేను వేరే వాళ్ళ క్లిప్పులు వాడుకోవాలంటే పర్మిషన్ తీసుకొని క్లిప్పులు వాడుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పర్మిషన్ తీసుకోకుండా క్లిప్పులు వాడుకొని వాళ్ళపైన ఇష్టమైన మాటలు మాట్లాడి ఇష్ట రకంగా అనేది వీడియోలు చేసిందనుకోండి, వాళ్ళ కాపీరైట్ వేసే ఛాన్సెస్ ఉంది. మరి ఇంతమంది ఎందుకు కాపీరైట్ వేయట్లేదో అర్థం కావట్లేదు. కాపీరైట్ వేసి ఆ ఛానలే కనిపించకుండా పోతుంది కదా. 3 సెకండ్లు ఉన్నా కూడా పర్మిషన్ లేకుండా 3 సెకండ్ల వీడియో వాడినా కూడా కాపీరైట్ వేయచ్చు. ఒక 3 కాపీరైట్లు వేస్తే ఛానలే కనిపించకుండా పోతుంది.
అలాంటిది మీకు ఎందుకు ఆ ఐడియా రాలేదు? అంటే ఒక ఆడపిల్ల బ్రతకపోకో అని అనుకున్నారా? లేకపోతే అరే మా గురించి అంటుంది ఇంకా అంటే బాగుంటుంది అని ఊరుకున్నారా? నాకైతే అర్థం కాలేదు. హరాస్మెంట్ కింద అనేది చాలా అనేది లేపేశారు. ఈ విధంగా అనేది చాలామందికి అనేది హరాస్మెంట్ కింద అనేది చాలా లేపేయచ్చు. నా పర్మిషన్ లేకుండా నా క్లిప్పులు వాడుకుంటుంది, నేను పర్మిషన్ ఇవ్వకముందే ఆమెకు వాడుకోవడానికి రైట్స్ ఎక్కడివి అని నీ ఓన్ కంటెంట్ కాబట్టి ఆ ఛానల్ పైన కాపరేట్ వేసే ఛాన్సెస్ 100% ఉంది. మరి ఇంతమంది అనేది ఏం చేస్తారో అర్థం కావట్లేదు. కానీ ఎర్ర పుష్పల్లాగా కాపరేట్ వేసింటే ఆ ఛానలే పోయేది కదా. ఇంకొకసారి అనేది ఎవరిని ఏదో ట్రోలింగ్ వీడియోలు చేసేదే కాదు. కానీ ఇప్పుడు ఎవరు విష్ణుప్రియ ఉంది కదా, విష్ణుప్రియ మీద అనేది నెలకు అనేది 30 లక్షలు సంపాదిస్తుంది, 40 లక్షలు సంపాదిస్తుంది, ఒళ్ళు చూపించుకుంటూ సంపాదిస్తుంది. కొద్దిగా ఉందా లేదా అని ఇలా ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడింది. ఏది వస్తే ఆ ప్లేస్లో అనేది వేరే వాళ్ళు ఉంటే ఆమెను ఒక రేంజ్లో అనేది కొట్టేటోళ్ళేమో. కాకపోతే విష్ణుప్రియ కాబట్టి పోయి గమ్మునగా కంప్లీట్ చేసింది. ఇంకా ఆమె పైన ఎవరెవరైతే ట్రోలింగ్ చేసిర్రో, ఇష్టాంతరంగా మాట్లాడిర్రో వాళ్ళ పైన అనేది చాలామంది పైన కేసెస్ చేసింది. ప్రతి ఒక్కరు అనేది పోలీస్ స్టేషన్కి అనేది పిలుస్తున్నారు పోలీసు వాళ్ళు. పిలిచిన తర్వాత ఎందుకు పెట్టినావు, ఆమె పర్మిషన్ లేదు, నువ్వు ఎందుకు ట్రోలింగ్ చేసినావు అని పలు కారణాలు అడుగుతున్నారు. ఆ వీడియోలు అయితే డిలీట్ చేపిస్తున్నారు. నెక్స్ట్ టైం మాత్రం ఇలా జరిగితే నీ ఛానల్ మాత్రము తీసేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చి పంపిస్తారన్నమాట. ఆమె చాలా గట్టిగానే పెట్టింది, హరాస్మెంట్ కింద అయితే పెట్టిందన్నమాట. నా పర్మిషన్ లేనిది నా వీడియోలు వాడుకుంటా నన్ను హరాస్మెంట్ చేయడానికి వాళ్ళెవరు, వాళ్ళకేం రైట్ ఉంది? నేను ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు ఏం చేస్తున్నానో ఏం చూపిస్తున్నానో వీళ్ళకు అవసరమా? నేను చూపిస్తున్నట్లు ఒక్కటన్నా చూపియండి. అది నా ఫ్యాషన్, డ్రెస్సులు వేసుకోవడం కూడా తప్ప, నేను రీల్స్ చేసుకోవడం కూడా తప్ప అని గట్టినే కౌంటర్ వేసింది. నిజంగా చెప్పాలంటే గట్టినే కౌంటర్ వేసింది. కానీ ఈ కళ్ళముంత పాప మాత్రం ఏం చేస్తుందంటే వీడియోలు వాడుకొని అది ఇదని మాట్లాడుతుంది. ఇంకా చాలామంది పైన యూట్యూబర్ల పైన అనేది వీడియోలు అయితే చేసింది. అలా చేయడానికి అసలు మనసు ఎలా వస్తుంది? ఏముండదు, సిస్టమ్ కూడా కూర్చుంటుంది, అన్ని క్లిప్పులు అనేది గ్యాదరింగ్ చేసుకుంటుంది. గ్యాదరింగ్ చేసుకొని వీడు ఇట్లా అట్లా వాడు ఏంట్రా నీకు ఇది ఏంట్రా ఇది అని మాట్లాడుకుంటూనే ఉంటుంది. కానీ వాస్తవంగా ఇంతకుముందు అనేది కేరళలో కూడా ఒక అమ్మాయి ఉండే. ఆ అమ్మాయికి వచ్చేసి ప్రతి నెల 1.5 కోటి వస్తుండే, ఒక్కో కోటి 10 లక్షలు వస్తుండే. ఆ అమ్మాయి ఇన్స్టా ఐడి అనేది ఇన్స్టాగ్రామ్లో అనేది బ్లాక్ చేశారు. మరి అదే బ్యాన్ చేశారో తెలియదు. మరి ఇప్పుడు వచ్చిందా రాలేదా ఆ ఛానల్ అయితే నేను చూడలేదు. సెకండ్ ప్లేస్లో అనేది విష్ణుప్రియనే ఉంది తెలుగులో. దాదాపుగా ఒక 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వస్తుంది. నేను చూసినప్పుడు కేవలం 5 లక్షలే వస్తుండే. నిజం చెప్పాలంటే విష్ణుప్రియ ఏమన్నా సబ్స్క్రిప్షన్ తీసుకోనని ఏ వీడియోలోనో చెప్పిందా? జస్ట్ సబ్స్క్రిప్షన్ బటన్ పెట్టింది. ఇంకా లోపల ఏ విధంగా ఉంటుందో అని 399 రూపీస్ ఏవైతే పేమెంట్ ఉంటుందో అది పే చేసి అనేది లోపలికి వెళ్తున్నారు. అది తప్పెవరిది? మనదే కదా. ఆమె ప్రత్యేకంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు లోపలికి రాండి, నా అందాలు మొత్తం చూపిస్తా అని ఎక్కడన్నా చెప్పిందా? చెప్పలే కదా. 399 రూపీస్ పోతే పోయేది ఏముంది, లోపల మాత్రం ఇంకా మహా అద్భుతంగా కనిపిస్తుందేమో అని మనమే 399 రూపీస్ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని లోపలికి పోయి చూస్తే అక్కడ ఏం లేదని తెలుసు. ఆమె కూడా ఎక్కడ కూడా చెప్పలేదు నేను లగ్నంగా కనిపిస్తా అని చెప్పింది, ఎక్కడన్నా చెప్పలే కదా. ఇవి ఊహించడంలో తప్పు. ఫస్ట్ చెప్పాలంటే మన ఊహలు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఫస్ట్ టైం మనం ఊహించుకుంటాము, అరే గిట్లారా గట్లారా గట్లుంటుందేమో గిట్లుంటుందేమో, పోతే పోతాయి 399 రూపాయలు, ఒకసారి అయితే పోయి చూద్దామని. ఒకసారి పోయి చూసిన వాళ్ళు అనేది సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. అట్లా అనేది 5 లక్షల రూపాయలు వచ్చే అమ్మాయికి ఇప్పుడు అనేది 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఎలా వస్తున్నాయి? ప్రతి ఒక్కరు అనేది ఏం జరుగుతుంది లోపలన్నీ చూసిపోయినోళ్ళే కదా. ప్రతి ఒక్కరు అనేది లోపలికి పోయి వచ్చిన వాళ్ళే కదా. మరి ఆ అమ్మాయి తప్పేముంది? ఆ అమ్మాయి ఎట్లా పెట్టుకున్నా ఒక అబ్బా, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రాము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ప్రత్యేకంగా అనేది మీరు తీసుకోండి, మీరు తీసుకుంటే ఇట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదు. కానీ ఆమెకు వచ్చే డబ్బుల్ని చూసి కొంతమంది కుళ్ళుకుంటున్నారు. కుళ్ళుకొని వీడియోలు చేసి పెట్టి ట్రోలింగ్ చేసి పెట్టి ఇజ్జత్ మొత్తం తీస్తున్నారు. ఏ ఆడపిల్ల ఇజ్జత్ అయినా కూడా చూసే కాడికే చూస్తుంది, సహించే కాడికే సహిస్తుంది. ఆమె సహించింది, చూసింది, చూద్దాంలే ఇంకా అవకాశాలు ఇద్దాంలే ఇప్పటికన్నా మారుతారేమో అనుకుంటే అది ఇంకా ఎక్కువైపోయింది. అందు గురించే కంప్లీట్ చేసింది. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఎవరు సొనాలి మీద అనేది గట్టిగా కేసు వేస్తే ఆమె బయటికి రాకుండా ఉంటే పరిస్థితి ఏంది? ప్రతి ఒక్క యూట్యూబర్ని ఫస్ట్ ఏంటంటే ఎవరైతే క్లిప్పులు వాడుకుంటున్నారో పర్మిషన్ లేకుండా క్లిప్పులు వాడుకుంటే వాళ్ళపైన కాపీరైట్ వేయండి. వీడియో కనిపిస్తే చాలు, స్క్రీన్లో వీడియో కనిపిస్తే చాలు కాపీరైట్ వేయచ్చు, 100% వేయచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ నా క్లిప్ అయితే వాడుకున్నాడు, నా పర్మిషన్ అనేది వాడుకోవడానికి ఆయనకి ఎక్కడికి రైట్ వచ్చిందని యూట్యూబ్ కమ్యూనిటీకి అనేది మెయిల్ పెడితే వాళ్ళే చూసుకుంటారు, ఇమ్మీడియట్లీ అనేది వేసేస్తారు.
అలాంటిది అనేది ఇంత నీచంగా దిగజారితే ఏ విధంగా అవుతుంది? ఆమె ప్రతి ఒక్కరిని కూడా ఇదే విధంగా ట్రోలింగ్ చేస్తుంది అబ్బా, ప్రతి ఒక్కరిని కూడా. కొత్త కొత్త కంటెంటర్ ఉంటారు కదా, వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలియదు, వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడతారు. కొంతమంది 1 lakh 2 lakhs ఉన్నా కూడా కొంతమందికి మాట్లాడడానికి రాదు, అలాంటి వాళ్ళ మీద కూడా ట్రోలింగ్ చేస్తారు. ఇది ఒక ప్లాట్ఫామ్ అబ్బా, ప్రతి ఒక్కరు బతకనికే స్వేచ్ఛ ఉంది. అలాంటి స్వేచ్ఛ అనేది నువ్వు భంగం చేయడానికే ఎవరు రైట్స్ ఇచ్చారు? అంటే ఇంక నేనే బాగున్నా, నేనే పీపలాగున్నా, ఇంక అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు, నా వీడియోలు చూడండి, కళ్ళు లొట్టి తాగుతాను, ఫేస్ మొత్తం ఉబ్బినట్టుంటుంది, నిద్రల మబ్బులకి వెళ్ళి లేచినట్టుంటుంది అని నువ్వే వచ్చి మాట్లాడి నువ్వే ఒకరిని హేళన చేసుకుంటే ఎట్లయితుంది? గురిగింజ కూడా ఒక సామెత ఉంది, గురిగింజ ఎర్ర ఉందని అనుకుంటుంది, దాని కింద మాత్రం నల్లగా ఉంటుంది. పరిస్థితి నీదే, నీ పరిస్థితి కూడా అలాంటినే. ఫస్ట్ నువ్వు సక్రమంగా ఉండడం నేర్చుకో, ఒకరిని హేళన చేయడం అనేది బంద్ చేయి. బంద్ చేస్తే అప్పుడు అనేది ఇతరులు అనేది నీకు రెస్పెక్ట్ ఇస్తారు. చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు, కానీ ఆమెకు సపోర్ట్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా వ్యూవర్స్ వాళ్ళు ఎవరు లేరని అర్థం. ఇక్కడ ఎవరిని కూడా తక్కువ మాట్లాడొద్దు, ఒకరి గురించి చెడుగా మాట్లాడొద్దు, కానీ కొంతమంది మాత్రం మాట్లాడతారు. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే ఇంకొక ఆడపిల్ల ఆమె ఏం చేసింది ఒక్కరినన్నా ఒక మాట అన్నదా? ఒక్కరు కూడా మాట్లాడలే కదా, తప్పుగా మాట్లాడితే అది వేరే విషయము. ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. తప్పుగా మాట్లాడినప్పుడు ఆమెను టార్గెట్ ఎందుకు చేస్తారు? ఆమె ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉంది, వాస్తవంగా కొన్ని మూవీస్లో నటించింది, కొన్ని వెబ్ సిరీస్లు చేసింది, కొన్ని మన ఓటీటీలో కూడా నటించింది. అలాంటి ఆమె కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమె పర్సనల్ లైఫ్ను ఎందుకు మనం డ్యామేజ్ చేయాలి చెప్పండి? మనకు రైట్స్ లేదు కదా. సో ఇదన్నమాట మొత్తానికైతే. సో ఆమె ఛానల్ పేరు చెప్పట్లేదు, ఎందుకంటే ఆమెను హైప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆమె తమ్నేల్ ఆల్రెడీ చూసి ఉంటారు, ఆమె ఫేస్ ఏదో, ఓకేనా? తమ్నేల్లో చూసింటారు కాబట్టి ఇంకా ఆమె ఛానల్ని పెద్ద ప్రమోషన్ మనం చేసినట్టు ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ప్రతి ఒక్కరు వీడియోలు చేసి ఆమెను ప్రమోషన్ చేయడం ఎందుకు? అర్థం కాని విషయం. ఎందుకంటే కష్టపడి వీడియోలు చేసి ఆమెను ప్రమోషన్ చేయడమా? కాకపోతే తప్పు చెయ్యొద్దు అని మేము చెప్తున్నా, అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. ఎందుకంటే దేవుడు అనేటోడు గుడ్డోడు కాదు, ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అనేది మన తప్పులు కూడా గెలికి బయటికి తీస్తాడు. ప్రజెంట్ జరిగింది అదే కాబట్టి. సో ఒకరిని ఉద్దేశించి కానీ ఒకరిని హేళన చేసి కానీ మాట్లాడకపోవడం చాలా అంటే చాలా ఉత్తమం అనమాట. సో ఇదన్నమాట. వాస్తవం చెప్పాలంటే విష్ణుప్రియకు అండ్ సోనాలికి ఇన్స్టాగ్రామ్ ఏదైతే కాంట్రవర్సీ ఉందో అది ప్రజెంట్ అనేది ఇదే ఇష్యూ జరుగుతుంది. ప్రతి ఒక్క యూట్యూబర్లు కూడా అనేది ఏవే వీడియోలు చేసి పెడుతున్నారన్నమాట. సో ఒకరిపైన అనేది నెగిటివ్ మాట్లాడడం ఫస్ట్ బంద్ చేయండి. బంద్ చేస్తే మనకు కూడా మంచిది, ఓకేనా? సో ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. అప్పారుకుంటాను. జై హింద్.